నోర్మై రాస్కల్. ఆ జగన్నాథం కూతురు పెళ్లి చేసుకుంటావా? బుద్ధి లేకపోతే సరే. అసలు ఎవరా నీకు ఇలాంటి పాడాలోచనలు రేకెత్తించి రెచ్చగొట్టింది? నన్నెవరు రెచ్చగొట్టలేదు. నేనే లక్ష్మిని ప్రేమించాను. ఐ లవ్ హర్. ఇంగ్లీష్ ప్రేమ కూడానా? ఒరే, 20 ఏళ్ళు నిన్ను గుర్రాన్ని మేపినట్టు మేపి ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి మెడిసిన్ చదివిస్తుంది. ఎందుకనుకున్నావా? ఎందుకనుకున్నావు? ఇలా అడ్డమైన వాళ్ళని ప్రేమించడానికి కాదు, వడ్డీతో సహా కట్టం తెస్తావని. అలాంటి బుద్ధి ఉండబట్టే అన్నయ్య బతుకు చెడగొట్టావు. బట్ ఐఎమ్ నాట్ అన్నయ్య. ఐఎమ్ దట్స్ ఆల్. ఆర్గ్యుమెంట్లు అనవసరం. ఐ లవ్ హర్. లవరా లవ్వు? నువ్వొక వీధిన అదొక వీధిన పడి అడుక్కుతుంటూ పోతురు గాని లవ్వుతాడట లవ్వు. ఆదిశేషయ్య గారా బాబు? లేరని చెప్పా. లేరని చెప్పన్నారు బాబు. చిన్నబాబు, నువ్వు బతుకుండగా నేనెందుకు అడుగు తినాలి? ఈ ఆస్తిలో నాకు వాటా ఉంది. వాటా ఉందట బాబు. విన్నాం. ఎరా, ఈ ఆదిశాషయ్యకే ఆలు నేర్పేస్తే రైట్. నాకు చరిత్రంటే ఆస్తి మొత్తం పశువుల ఆసుపత్రికి రాసి ఐపీ పెట్టేస్తాను, జాగ్రత్త. నీ ఆస్తి పశువుల ఆసుపత్రి పాలైన తక్షణం నువ్వు పిచ్చి ఆసుపత్రి పాలవుతావు. నేను అన్నయ్య నీకు పిచ్చి కిందని పేపర్లో ప్రకటనిస్తున్నావు. పేపర్లో ప్రకటిస్తావా? ఇప్పుడే పేపర్ ఆఫీస్కి వెళ్తున్నాను. బికాజ్ ఐ లవ్ హర్. ఏమిటయ్యా వాడు? బాబు ఎవరిని? మిమ్మల్నే బాబు. ఏమిటి బాబు, మీరు మగబిడ్డగా ఈ భూమి మీద పడ్డప్పటి నుంచి మీ కట్నం మీదే ఆశలన్నీ పెంచు కూర్చున్నారు మీ నాన్నగారు. ఇప్పుడు ఎంబీబీఎస్ కూడా చదివిస్తున్నారు అంటే సూపరు అమ్మోనియా ఎరువులేసి పెంచినట్టే కదా. మరి ఈనాడు మీరు ఏమీ పుచ్చుకోకుండా పెళ్లి చేసుకుంటానంటే పంటకొచ్చిన చేను పందికొక్కులు పాలైపోతుంది. ఆ కన్న తండ్రి పేగు తీపి కూడా కాస్త ఆలోచించండి బాబు.